హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను బొరుగులు టిఫిన్ చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అందరికీ తెలిసే ఉంటుంది, కానీ ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఫస్ట్ బొరుగుల్ని మనం 10 మినిట్స్ ముందే నానబెట్టుకుని ఉంచుకోవాలండి. వెడల్పాటి గిన్నెలో చూసారా ఈ విధంగా నానబెట్టుకుని ఉంచుకోవాలండి. ఒకసారి కడిగి నేను నానబెట్టుకుని ఉంచుకున్నానండి. తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని ఉంచుకోవాలండి. కరివేపాకు, పచ్చిమిర్చి, పోపు గింజలు కావాలండి. తర్వాత ఒక బాండి పెట్టుకొని పొయ్యి మీద పోపు పెట్టుకుంటున్నానండి. చూసారా 2 ఎండుమిర్చి, పచ్చనిపప్పు, అన్ని పోపు గింజలు యాడ్ చేస్తున్నానండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం కరివేపాకు యాడ్ చేయాలండి. చూసారండి పల్లీలు కూడా యాడ్ చేస్తున్నానండి. పల్లీలు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ చూసారా వేసుకొని ఆనియన్స్ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత పసుపు, కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి. పసుపు వేసుకున్న తర్వాత సాల్ట్ మనకు టిఫిన్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి. లో ఫ్లేమ్లో ఉంచుకొని మంటని ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి. ఈలోపు మనం పచ్చిమిర్చి కచ్చాపచ్చాగా నూరుకోవాలండి. పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చండి. పచ్చి కొబ్బరి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. మా పిల్లలు పచ్చి కొబ్బరి ఇంట్రెస్ట్గా తినటం లేదని నేను పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నానండి. చూసారా ఈ విధంగా నూరుకున్న తర్వాత మనం ఈ మిశ్రమంలో యాడ్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం 2 మినిట్స్ ఫ్రై చేస్తే చాలండి. తర్వాత మనం ముందే నానబెట్టుకొని ఉంచుకున్న మరమరాలని బాగా వాటర్ పిండుకోవాలండి. చూసారండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా వాటర్ మొత్తం తీసేసుకోవాలండి. తీసేసుకొని మనం తాలింపులో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ వదిలేయాలండి మూత పెట్టుకొని. ఆ విధంగా కొంచెం వాటర్ ఉంటే ఇంకిపోతుంది, బాగా ఫ్రై అవుతుందండి. ఈ టిఫిన్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. తినేటప్పుడు కొంచెం లెమన్ ఇష్టమైతే లెమన్ పిండుకొని తినవచ్చండి, చాలా బాగుంటుంది. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.